హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు తెలుసుకోవాలనుకుంటున్నారా, వినాలనుకుంటున్నారా? అయితే మీరు నా ప్రొఫైల్ని విజిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. లవ్ బర్డ్స్. రమ తండ్రి కూతురు ప్రేమకి మూతి తిప్పుతూ సాలేంటి మీ సంబడం, ఎప్పుడు మీ కూతురుని వెనకేసుకొని వస్తారు, మీకే బుద్ధి బంగారు కూతురు అని ముగ్గురికి కోపంతో కాఫీ ఇస్తుంది. అది పైకి మాత్రమే కోపం, అలా నటిస్తూ ఉంటుంది. అర్థం చేసుకోండి. 9 గంటల సమయం అవ్వగానే రమా గారు అందరి కోసం చపాతీ చేస్తుంది. నలుగురు కలిసి కూర్చొని టిఫిన్ తిన్న తరువాత రామలింగం, ప్రణాళి ఇద్దరు టౌన్కి వెళ్దాం, నిన్ను ఈరోజు కంప్యూటర్ క్లాస్లో జాయిన్ చేస్తాను అని తన కూతురి చేయి పట్టుకొని ఒక తండ్రిలాగా బాధ్యతగా తన కూతురిని చాలా జాగ్రత్తగా ఇంటిలో అందరికీ బాయ్ చెప్పి తనని టౌన్ శ్రీకాకుళంకి పిలుచుకొని వెళ్తున్నాడు రామలింగం గారు. రమ అందరూ తిన్న ప్లేట్స్ అన్నింటినీ కడుగుదాం అని వేప చెట్టు కిందకు ఎత్తుకొని వెళ్తుంది. రమా గారు తన పని తను చేసేయాలి కదండి. రవి కూడా గోళీలాట, బొంగరం ఆట ఆడుకొని సాయంత్రం వస్తానమ్మా బాయ్ అంటూ తన తల్లి బుగ్గన ముద్దు పెట్టుకొని తను కూడా నవ్వుతూ బాయ్ బాయ్ అంటూ ఆటలాడుకోవడానికి రవి కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. రమా గారు మాత్రమే ఇంట్లో ఒక్కరే ఉన్నారు. పురవ్ కూడా తన రాజ్మహల్లో నిద్రలేచి తన తల్లి చేసిన టిఫిన్ గారెలు, ఇడ్లీ, సాంబార్ కడుపు నిండా ఆరగిస్తూ ఉండగానే తన కొత్త బ్యాచ్ అందరూ స్నేహితులు బైక్ వేసుకొని రారా, ఈరోజు టౌన్లో మన క్రికెట్ టీం పోటీ ఉంది కదా, త్వరగా నువ్వు ఇంకా ఇక్కడే తింటూ ఉన్నావా క్విక్ అంటూ తన స్నేహితులను ఆత్రం చేస్తుంటాడు. తన స్నేహితులు పురవ్ని ఇదిగో వస్తున్నాను అని చిన్న ఇడ్లీ ముక్కను నోటిలో పెట్టుకొనేసి బాయ్ మామ్, బాయ్ డాడ్ అంటూ చేతిని కడుక్కొని వాళ్ళ అమ్మ కొంగుకు తుడుచుకొని బాయ్ అని అలా బైక్ మీద కూర్చొని తను కూడా సిటీ వైపు వస్తున్నాడు మన హీరో పురవ్. రామలింగం, ప్రణాళి ఇద్దరు ఆటోలో సిటీకి వస్తారు. అంటే శ్రీకాకుళంకి ఆటోలో చేరుకున్నారు. అలా సిటీకి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఆ బిజీ రోడ్లో ఒక పక్కన నడుచుకుంటూ షాప్స్ అన్నింటినీ చూస్తూ ప్రణాళి నడుస్తోంది. వెరైటీ డ్రెస్సులు అన్నింటినీ చూస్తూ నాన్న ఈ డ్రెస్సులు బాగున్నాయి కదా అని కళ్ళతో చూస్తూ వాటిని వేసుకునే ఆర్థిక స్తోమత మాకు లేదని చూసి కళ్ళతో ఆనందపడిపోతూ ఉంది మన హీరోయిన్ ప్రణాళి. పురవ్ కూడా తన స్నేహితులతో నవ్వుకుంటూ ఏరా నిన్న ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళావు కదా, ఎందుకు, ఏంటి మ్యాటర్, తొలి చూపులోనే ప్రేమ లవ్వా అని తన స్నేహితులు ఆట పట్టిస్తూ పురవ్ని అడుగుతున్నారు. అప్పుడు పురవ్ లవ్వా బొంగ కొవ్వా, అది నిన్న రాత్రి మూవీ చూస్తుంటే నన్ను చెంపదెబ్బ కొట్టింది రా, అందుకే దాన్ని నా కోపంతో విసిగించాలని డిసైడ్ అయ్యాను, అంతే, అది నా ఎనిమి, అంతే. ఆ అమ్మాయి అర్హత కూడా నా లవర్గా ఉండే అదృష్టాన్ని తనకు ఇవ్వను, ఏంటి అయినా దాని స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ అని పురవ్ నవ్వుతుంటాడు. తన స్నేహితులు ఏమో ఈరోజు కోపం ఉండవచ్చు, రేపు కోపం తగ్గిపోయి అదే మనసులో ప్రేమ పుట్టుకొని రావచ్చు అని స్నేహితులు పురవ్ని ఆట పట్టిస్తున్నారు. ఈ లోకంలో ఎవరినైనా నేను ప్రేమిస్తాను, కానీ దాన్ని మాత్రం నేను ప్రేమించలేను, అది మా ఊరిలో ఆఖరిలో ఉండే ఇల్లు వాళ్ళదేరా, అందరికన్నా మా ఊరిలో పేద కుటుంబం అంటే వారిదే, అలాంటి వారితో పెళ్లి చేసుకుంటే ఆ ఇంటికి అల్లుడుగా నేను గంజినీళ్ళ కోసం మా ఊరిలో మా ఇంటికి వెళ్ళి నేను అడుక్కు తినాలి అని నవ్వుతుంటాడు పురవ్. ప్రణాళి విషయంలో అలా నవ్వుతూ ఉంటే దూరంగా రోడ్ మీద రామలింగం, ప్రణాళి నవ్వుతూ వెళ్ళడం బైక్ డ్రైవ్ చేస్తున్న తన స్నేహితుడు చూసి
అని పురవ్కు ప్రణాళిని చూపిస్తాడు. ఇప్పుడు పురవ్ ప్రణాళిని చూస్తాడు. వారి మధ్య ఏ గొడవ లేకపోతే ప్రేమ సీన్ జరుగుతుందో తెలుసుకోవాలా?